మనం దొంగిలించే ప్రయత్నం చేశాం. మనిషిగా మనల్ని దేవుడు చేశాడు, దేవుడుగా నేను ఉండాలని మనిషి అనుకున్నాడు. జాగ్రత్తగా వినండి, మనిషిగా దేవుడు మనల్ని చేశాడు, మనిషి మాత్రం దేవుడిని అవ్వాలి అని అనుకున్నాడు. తన మతాలను సృష్టించుకున్నాడు, తన దృక్పథాలను సృష్టించుకున్నాడు. ఉన్నటువంటి ప్రతి ఈవిని మరల్చుకొని తానే దేవుడయ్యే ప్రయత్నం చేశాడు. దీన్నే విగ్రహారాధన అంటారు, దీన్నే పాపము అని అంటారు. మన మానవ సమాజం మొత్తం కూడా పాపంలో పడిపోవటానికి గల ఏకైక కారణం దీన్నే ఒరిజినల్, లేకపోతే దీన్నే మూల పాపము అని కూడా పిలుస్తారు. జన్మ పాపము అని కొంతమంది పేరు పెట్టారులేండి దానికి, కానీ మూలములో పాపం, ది ఒరిజినల్, నిజానికి ఎక్కడ పాపం మొదలైంది అన్నటువంటి మాట. దేవుడిచ్చినటువంటి